సవరించిన మెట్రో ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కనిష్టంగా టికెట్ ధర 11, గరిష్టంగా 69గా మెట్రో యాజమాన్యం నిర్ణయించింది. కనిష్టంగా 12, గరిష్టంగా 75కు పెంచగా ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలోనే పెంచిన ధరలపై 10% డిస్కౌంట్ ఇస్తూ మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 2 కిలోమీటర్ల లోపు 11, 2 నుంచి 4 కిలోమీటర్ల వరకు 17, 4 నుంచి 6 కిలోమీటర్ల వరకు 28, 6 నుంచి 9 కిలోమీటర్ల వరకు 37, 9 నుంచి 12 కిలోమీటర్ల వరకు 47, 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు 51, 15 నుంచి 18 కిలోమీటర్ల వరకు 56, 18 నుంచి 21 కిలోమీటర్ల వరకు 61, 21 నుంచి 24 కిలోమీటర్ల వరకు 65, 24 కిలోమీటర్ల పైన అయితే 69 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైళ్లను ఎక్కువగా ఆఫీసు ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు, వ్యాపార కార్యనిర్వాహకులు, చిన్న వ్యాపారులు ఉపయోగిస్తున్నారు. తాజాగా ధరలు విపరీతంగా పెరగడంపై ప్రయాణికులు టికెట్ కౌంటర్లోని మెట్రో రైల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి మెట్రో రైలు ధరల పెంపుపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో ఛార్జీలలో 10% డిస్కౌంట్ను ప్రకటించింది. హైదరాబాద్లో మొత్తం మెట్రో రైడర్ల సంఖ్య 4.57 లక్షలు. కొన్ని రోజుల్లో ఆ సంఖ్య 5 లక్షలకు చేరుకుంటుంది. ఎల్బీ నగర్ నుండి మియాపూర్, ఓల్డ్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు అనుసంధానించే మెట్రో రైల్ హైదరాబాద్కు సులభమైన ప్రయాణ మార్గంగా మారింది.